నమస్కారం అండి. నేను మీ సామాన్యుడు పాండురంగారావు అండి. ఈరోజు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మొన్న అంబానీ గారి అబ్బాయిది పెళ్ళయింది కదండీ! ప్రముఖులందరూ వెళ్ళారండి. చాలామంది మన తెలుగు ఇండస్ట్రీ నుంచి, హిందీ ఇండస్ట్రీ నుంచి చాలామంది వెళ్ళారు. అంబానీ గారు 5,000 కోట్లు ఖర్చు పెట్టి అంగరంగ వైభవంగా చేశారండి. సరే, ఇప్పుడు వెళ్ళిన సెలబ్రిటీస్ అందరూ కూడా అక్కడ డాన్స్ చేశారండి. ఈ సెలబ్రిటీస్‌కి ఒక్కొక్కరికి 3 కోట్లంట, ఒకళ్ళకి 5 కోట్లంట, ఒకళ్ళకి ఇంగ్లీషు హీరో ఒక ఆయన వచ్చారు. ఆయనకి 100 కోట్లంట. ఇవన్నీ సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఎంత మటుకు నిజమో అబద్ధమో మనకు తెలీదు. వాళ్ళ దగ్గర పనిచేసే స్టాఫ్‌కి ఒక గిఫ్ట్ బాక్స్ పంపించి, అందులో చిన్న చిన్న పెట్టి మిక్చర్ ప్యాకెట్లు పెట్టి పంపించారంటండి. వచ్చిన సెలబ్రిటీస్‌కి 2 కోట్లు వాచి అంట. ఏవండీ, వాచీలు వాళ్ళు కొనుక్కోలేరండి? 2 కోట్లు వాచి అంట. అదే ముంబై నగరంలో ఎంతోమంది పేదవాళ్ళు తిండి లేక ఇబ్బంది పడి, సొంత ఇల్లు లేక ఇబ్బంది పడి ఎంతో 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 బాధపడుతున్నారు. వాళ్ళకి 5,000 కోట్లు, వీళ్ళకి 2 కోట్లు వాచింగ్ ఇచ్చి కన్నా వాళ్ళకి సొంత ఇల్లు కట్టించి ఇచ్చి, వాళ్ళ పిల్లలకు కూడా ఒంట్లో బాగాలేదంట. అనిల్ అంబానీ గారికి ఏదో సమస్య ఉందంట, ఆరోగ్య సమస్య. అలాంటి పేదవాళ్ళందరికీ సహాయం చేస్తే ఏనుగు బ్రతికున్నా చనిపోయిన ఒకటి సామెత అంటారు. అట్లా అంబానీ గారు పేరు అనేది ఇప్పటికీ పేరు ఉందండి, లేదని కాదు. కొన్ని లక్షల జన్మలైనా సరే వాళ్ళ యొక్క కుటుంబం ఒక తరతరాల పేరు అట్లా నిలిచిపోద్దండి. పేదవాడికి సహాయం చేయాలని మరి వాళ్ళు చేస్తున్నారేమో, చారిటీస్ పెట్టి తెలీదు. 5,000 కోట్లు పెట్టి ఖర్చు పెట్టినప్పుడు అదే ముంబై నగరంలో మురికి వాళ్ళు ఉన్నాయండి. వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళకి వెన్నుదన్నుగా నిలబడితే అసలు ఎంత అద్భుతంగా ఉంటుందండి. దయచేసి అంబానీ గారని కాదండి, మనిషికి తెలుసండి ఈరోజు కాకపోతే రేపని చనిపోతాడని. ఉన్నవాళ్ళు దయచేసి ఎంతో కొంత పేదవాళ్ళకి సహాయం చేసి వెన్నుదన్నుగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇట్లు మీ సామాన్యుడు పాండురంగారావు. నమస్కారం అండి.